ఇండియన్ పాలిటీ రిలేటెడ్గా మనం ఏదైతే కాన్సెప్ట్ సిరీస్ చేస్తున్నామో అందులో మనం లాస్ట్ క్లాస్ వరకు కూడా కంపెనీ రూల్ అనేది చూసాం. కంపెనీ రూల్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉన్నది మనకి 1773 నుంచి 1857 వరకు ఉన్నది. నెక్స్ట్ మనం చెప్పబోయే రూల్ ఏమని చెప్తున్నాం అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద క్రౌన్ రూల్. అంటే ఏదైతే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నదో వాళ్ళ రూల్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయిందని మాట్లాడుకున్నాం. ఇది మనకి ఎక్కడ చెప్పారు అని అంటే ఇట్ ఈస్ చార్టర్ యాక్ట్ 1853లో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసేటప్పుడు ఈ అంటే 1773 నుంచి 1853 వరకు మనం చూసుకున్నట్టయితే ఎవ్రీ 20 ఇయర్స్కి ఒకసారి కూడా కంపెనీ రూల్ అనేది దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. బట్ అకార్డింగ్ టు ద చార్టర్ యాక్ట్ 1853 మనం ఒక ప్రొవిజన్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటది దట్ ఈస్ వాళ్ళకి కంపెనీ అనేది రూల్ చేయొచ్చు, బట్ నో పర్టికులర్ టైం ఫ్రేమ్ అనేది మెన్షన్ చేయలేదు. అంటే ఈ పర్టికులర్ ఇయర్ వరకు కూడా కంపెనీ అనేది ఉంటుందని చెప్పి మెన్షన్ చేయలేదు. సో దానివల్ల వచ్చే ఏవైతే నెక్స్ట్ పరిణామాలు జరిగాయో మనకి ఏదైతే మనం సిపాయి మ్యూటినీ అని అంటాం, అది మనకి ఏ ఇయర్లో జరిగింది? 1857లో జరిగింది. ఓకే, ఈ పర్టికులర్ ఇష్యూస్ వల్ల కంపెనీ రూల్ నుంచి క్రౌన్ రూల్ కింద మనకి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉన్నదో అది కంప్లీట్గా చేంజ్ అయింది. అంటే కంపెనీ రూల్ అనేది కంప్లీట్గా మనకి అబాలిష్ అయింది. సో ఈ రోజు క్లాస్ నుంచి కూడా మనం ఏంటి అని అంటే క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? దట్ ఈస్ ఫ్రమ్ 1858 టు 1947. దట్ ఈస్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు కూడా మనకి క్రౌన్ రూల్ అనేది సాగిందనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి ఫస్ట్ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యాక్ట్ రావడానికి గల చిన్న ప్రీవియస్ హిస్టరీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. అదేంటి? ఫస్ట్ ఇట్ ఈజ్ సిపాయి మ్యూటినీ. ఏదైతే మనకి ఈ సిపాయి మ్యూటినీ ఉన్నదో అంటే సిపాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తిరుగుబాటు అది ఎప్పుడు జరిగింది? మనకి సిపాయి మ్యూటినీ అనేది మనకి 1857లో జరిగిందనమాట. ఓకే, అందుకే దీన్నే మనం ఏమని చెప్తాం? ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ రివోల్ట్ 1857. అంటే ఎవరైతే బ్రిటన్ గవర్నమెంట్ ఉన్నదో వాళ్ళు ఏమని అనుకున్నారు అని అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక ట్రేడింగ్ చేసే కంపెనీ, వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగ్గా చేయడం రాదు, దానివల్ల మన టెరిటరీస్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో వాటిని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆ పర్టికులర్ పాయింట్ బేస్ చేసుకొని కంపెనీ రూల్ అనేది ఏదైతే ఉన్నదో మనకి కంపెనీ రూల్ ఉన్నది కదా, ఈ కంపెనీ రూల్ అనే దాన్ని కంప్లీట్గా అబాలిష్ చేశారనమాట. కంపెనీ అనేది ఇంకా లేదు. ఓకే, కంప్లీట్గా అబాలిష్ చేశారు. ఎప్పుడు? 1857లో అబాలిష్ చేసి ఆ పవర్ ఏదైతే ఉన్నదో దాన్ని బ్రిటన్ క్రౌన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారనమాట. ఓకే, ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ప్రొవిజన్ కింద మనకి ఏమని చెప్పారు అని అంటే దట్ ఈజ్ యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే 1858 ఉన్నదో దాన్ని ఫస్ట్ ప్రొవిజన్లో ఏమని చెప్పారు? ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దేని గురించి మాట్లాడుతుంది? ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ఎవరైతే మనకి బ్రిటన్ క్రౌన్లో ఉన్నారో, బ్రిటన్ క్రౌన్లో మనకి ఎవరు ఉంటారు? దట్ ఈస్ నన్ అదర్ దాన్ క్వీన్. ఓకే, అంటే క్వీన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అండర్లోకి కంప్లీట్గా మన ఇండియా ఉన్నది కదా. ఇవాళ నుంచి మనం ఏమని చెప్తున్నారు? ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బ్రిటిష్ కాలనీ అని కానీ బ్రిటిష్ రాజ్ అని కానీ పిలుస్తారనమాట. బ్రిటిష్ రాజ్ ఆర్ బ్రిటిష్ కాలనీ అని అంటారు. ఓకే, ఈ పర్టికులర్ వర్డింగ్స్ అనేవి మనకి స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చెప్పేదానికన్నా ముందు మనం ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ చెప్పాం కదా. దాని తర్వాత ఏమైంది? ఎప్పుడైతే మనకి కంపెనీ అనే పర్టికులర్ బాడీ ఉన్నదో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది? పవర్స్ ఉంటాయి కదా, మరి కంపెనీకి ఏవైతే పవర్స్ ఉన్నాయో ఈ పవర్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఏం జరిగాయి అంటే పవర్స్తో పాటు ఇక్కడ చూసుకుంటే ఏవైతే మన ఇండియాలోని వీళ్ళకి టెరిటరీస్ ఉన్నాయో అవి, నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ అంటే ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బాడీ ఉన్నదో ఈ అడ్మినిస్ట్రేటివ్ బాడీ, అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఫైనాన్స్ అంటే రెవెన్యూ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కంప్లీట్గా మొత్తం అంతా కూడా పవర్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. పవర్ ట్రాన్స్ఫర్ అనేది కంప్లీట్గా జరిగింది. ఈ పవర్ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఇట్ హాస్ కేమ్ టు బ్రిటన్ క్రౌన్. బ్రిటన్ క్రౌన్లో ఎవరు ఉంటారు? మనకి క్వీన్ అనే పర్సన్ ఉంటారనమాట. అంటే క్వీన్ అండర్లోని ఇంకా ఇండియా అనేది వస్తుంది అనమాట కంప్లీట్గా. ఇంకా మనకి కంపెనీ అనే దాంట్లోని ఎలాంటి అధికారం లేదు. ఓకే, ఇది మనకి ఫస్ట్ పాయింట్లో మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇక మీదటి నుంచి ఇండియాని రూల్ చేసేది ఎవరు? దట్ ఈస్ బ్రిటన్ క్రౌన్. అంటే క్వీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇండియాని రూల్ చేస్తారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి రూల్ చేయరు. వాళ్ళు కొంతమంది రిప్రజెంటేటివ్స్ని ఇండియాలో అపాయింట్ చేసి ఇండియాని వాళ్ళ అండర్లోకి కంప్లీట్గా తీసుకునే అధికారం ఉంటుంది అనమాట. ఓకే, ఇది మనకి ఫస్ట్ పాయింట్లో ఫస్ట్ ప్రొవిజన్ కింద మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అని అంటే ఈ పాయింట్ మనకి ఎగ్జామ్లో చాలాసార్లు ఇచ్చాడు. అబాలిష్డ్ డ్యువల్ గవర్నమెంట్ సెటప్. ఈ డ్యువల్ గవర్నమెంట్ సెటప్ అనేది మనం చూసుకుంటే మనకి 2 ఇయర్స్ ఇంపార్టెంట్గా గుర్తు రావాలన్నమాట డ్యువల్ గవర్నమెంట్ సెటప్ అనేటప్పుడు. ఫస్ట్ ఏంటి? ఈ డ్యువల్ గవర్నమెంట్ అనేటప్పుడు మనకి రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో మనకి ఏదైతే కంపెనీ ఉన్నదో ఆ కంపెనీలోని ఎవరున్నారు? మనకి
కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఉండేవారు. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1773 యాక్ట్ ప్రకారం అన్ని రకాల ఫంక్షనింగ్ చూసుకునేవారు అనమాట. అంటే పొలిటికల్ ఫంక్షనింగ్ అయినా అవ్వచ్చు, లేదా పొలిటికల్ ఫంక్షనింగ్ కానీ, రెవెన్యూ కమర్షియల్ ఫంక్షనింగ్ కానీ వాళ్ళే చూసుకునేవారు. ఇది మనకి పిట్స్ ఇండియా యాక్ట్ 1784, అంటే ఏదైతే మనకి పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో వచ్చిందో, పిట్స్ ఇండియా యాక్ట్ 1784లోనే ఇంకొక బాడీని ఏర్పాటు చేశారు కదా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేసిన తర్వాత డ్యూయల్ ఫంక్షన్ సిస్టమ్ అనేది తీసుకొని వచ్చారు. అప్పుడు ఏం చేశారు అని అంటే, ఏదైతే మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో వీళ్ళు ట్రేడ్ రిలేటెడ్ ఆర్ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేసేవారు, అంటే వాళ్ళు చూసుకునేవారు అనమాట. నెక్స్ట్ అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉన్నదో వీళ్ళు ఏం చేసేవారు, దే యూస్ టు లుక్ ఆఫ్టర్ ద పొలిటికల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇండియా. పొలిటికల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇండియా ఈ రెండు బాడీస్ కూడా ఎక్కడ ఉంటాయి, ఈ రెండు బాడీస్ మనకి ఇంగ్లాండ్లోనే ఉండేవి, ఓకే, బ్రిటన్లోనే ఉండేవారు అనమాట. ఓకే, వాళ్ళు అక్కడ ఉండి ఇండియాని అడ్మినిస్ట్రేట్ చేసుకుంటూ వచ్చారు. ఏదైతే మనకి డ్యువల్ గవర్నమెంట్ సెటప్ ఉన్నదో దీన్ని ఈ యాక్ట్ ప్రకారం కంప్లీట్గా అబాలిష్ చేశారు. అంటే ఎప్పుడైతే ఈ రెండు బాడీస్ కూడా ఏంటి, ఈ రెండు బాడీస్ కూడా మనకి కంపెనీ అండర్లో ఉండేవన్నమాట. ఎప్పుడైతే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనే బాడీనే కంప్లీట్గా అబాలిష్ చేశారో మరి ఈ పర్టికులర్ సెటప్ అనేది కూడా ఉండదు కదా మనకి. బేసిక్గా మనం ఆలోచించినా సరే ఈ పర్టికులర్ పాయింట్ అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది. అంటే ఏదైతే మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే బాడీస్ ఉన్నాయో వాటిని కంప్లీట్గా అబాలిష్ చేసేసారనే పాయింట్ గుర్తు రావాలన్నమాట. ఓకే, అది మనకి ఏ యాక్ట్ ప్రకారం చేశారు, దట్ ఈస్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఇది మనకి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్. నెక్స్ట్ చెప్పబోయే ప్రొవిజన్ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు అని అంటే, ఎప్పుడైతే మనకి కంపెనీ వెళ్ళిపోయిందో నెక్స్ట్ ఎప్పుడైతే క్రౌన్ మనకి రూల్ చేయడానికి వచ్చారో వాళ్ళ ఫంక్షనింగ్ ఏదైతే ఉన్నదో మరి ఈ పాత ఆఫీస్ అనేది తీసారు. ఇప్పుడు మనమే ఉన్నాం, ఏదైనా ఒక ఆఫీస్ ఉన్నది, ఒక పాత ఆఫీస్ కనుక తీసేస్తే కొత్త ఆఫీస్ అనేదాన్ని సెటప్ చేస్తాం కదా. అలాగే ఇక్కడ డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ అనేదాన్ని తీసేసేటప్పుడు కొత్త బాడీని కూడా మరి అపాయింట్ చేయాలి కదా. సో మనకి నెక్స్ట్ పాయింట్ ఏదైతే ఉన్నదో అదేంటి అని అంటే, దట్ ఈస్ రిలేటెడ్ టు ద సెట్టింగ్ అప్ ఆఫ్ ద న్యూ ఆఫీస్. అంటే కొత్తగా కొన్ని బాడీస్ అనేవి తీసుకొని వచ్చారనమాట. అంటే మనకి పాత బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి అబాలిష్ చేసిన తర్వాత కొత్త బాడీస్ అనేవి సెటప్ చేశారు. ఇలా వచ్చిన దాంట్లోనే దిస్ యాక్ట్ క్రియేటెడ్ న్యూ ఆఫీస్ ఇన్ ఇండియా. అంటే మరి ఇండియాని రూల్ చేయాలి అనే పాయింట్ వచ్చేటప్పుడు వాళ్ళ సెటప్ అంతా కూడా ఇక్కడ ఉండాలి కదా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి బ్రిటన్ క్రౌన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే హైయెస్ట్ అథారిటీ. వీళ్ళ అండర్లోనే ఇంకా ఎవరు అపాయింట్ అయినా సరే, ఎవరు రూల్ చేసినా సరే ఇక్కడ మనకి రూలింగ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఓకే, అల్టిమేట్ అథారిటీ గోస్ టు ద బ్రిటన్ క్రౌన్. ఈ బ్రిటన్ క్రౌన్ ఏం చేశారు అని అంటే, మనకి ఒక 2 బాడీస్ని సెటప్ చేశారనమాట కొత్తగా. అందులోని ఫస్ట్ బాడీ పేరు ఏమని చెప్తున్నారు అని అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఫస్ట్ బాడీ పేరు ఏంటి, సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఫస్ట్ మనం ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం, ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ బాడీ అంటే ఇప్పుడు మనం ఏదైతే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇంగ్లాండ్లో ఉన్నారని చెప్పాం కదా, అది అబాలిష్ చేశారు కదా. కంప్లీట్గా వాళ్ళ పవర్స్ అన్నీ కూడా ఎవరికి వెళ్ళాయి అని అంటే ఇట్ వాజ్ గాన్ టు సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఓకే, ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేది కొత్తగా ఒక ఏర్పాటు చేసిన బాడీ. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ప్రకారం ఏర్పాటు చేశారు. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ ఫస్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బాడీ ఏదైతే ఉన్నారో వీళ్ళు ఎవరు అని అంటే, హీ ఈజ్ ద క్యాబినెట్ మినిస్టర్ ఇన్ బ్రిటన్ గవర్నమెంట్. అంటే ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వీళ్ళు బ్రిటన్లోని క్యాబినెట్ మినిస్టర్గా ఉంటారనమాట. ఓకే, హీ ఈస్ ద పర్సన్ హూ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద బ్రిటన్ గవర్నమెంట్ యాజ్ ద క్యాబినెట్ మినిస్టర్ రిప్రజెంటింగ్ ఇండియా. అంటే ఇండియా తాలూకు ఏ పర్టికులర్ ఇష్యూస్ ఉన్నా సరే ఈయన అండర్లోకి వెళ్ళిన తర్వాత ఈయన బ్రిటన్ గవర్నమెంట్తో డిస్కస్ చేసి ఏవైనా సాల్వింగ్ అనేది చేస్తారనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే నెక్స్ట్ అలా మనకి ఫస్ట్ పర్సన్ అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అని అంటే, ఫస్ట్ పర్సన్ టు బి అపాయింటెడ్ ఎవరు అని అంటే దట్ ఈస్ Lord Stanley. Lord Stanley has been appointed as the first Secretary of State for India. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే బాడీ ఏదైతే ఉన్నదో దీన్ని ఎవరైతే మనకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నారో ఈయన ఒక్క పర్సనే కంప్లీట్ ఇండియా అంటే ఏదో చిన్న టెరిటరీ కాదు కదా, చాలా పెద్ద టెరిటరీ. కాబట్టి ఆయన్ని అసిస్ట్ చేయడానికి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ని అసిస్ట్ చేయడానికి, అంటే ఆయనకి ఏదైనా సలహాలు ఇవ్వడానికి కానీ ఏమైనా లా మేకింగ్ బాడీ చేయడానికి కూడా ఈయనకి ఒక హెల్పింగ్ బాడీ, అంటే దీన్నే మనం అడ్వైజరీ బాడీ అని అంటాం అనమాట. అడ్వైజరీ బాడీ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, ఈ అడ్వైజరీ బాడీ కింద ఎవరిని ఏర్పాటు చేశారు అని అంటే ఒక పర్టికులర్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారనమాట. దీన్నే మనం సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీ అని అంటాం. ఈ కౌన్సిల్లోని టోటల్గా ఎంతమంది ఉన్నారు అని అంటే ఇక్కడ మనకి టోటల్గా 15 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ 15 మెంబర్స్ ఏదైతే మనకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నారో వాళ్ళకి, అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే
ప్రెసిడెంట్ అనే బాడీ ఉన్నది మనకి, ప్రెసిడెంట్. దాని కింద ఎవరు ఉంటారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ప్రెసిడెంట్ షుడ్ యాక్ట్ ఎయిడ్ ఇన్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి కౌన్సిల్లో 15 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చిన అడ్వైజెస్ ఆధారంగానే మనకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పర్సన్ యాక్ట్ చేస్తారనమాట. ఓకే, అలాగే ఈ 15 మెంబర్స్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో దీనికి చైర్మన్ కింద ఎవరుంటారు అని అంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి చైర్మన్ కింద ఉండేది ఎవరైతే మనం ఇందాక సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని చెప్తున్నామో సేమ్ అదే పర్సన్ ఈ పర్టికులర్ కౌన్సిల్ బాడీకి చైర్మన్ కింద ఉంటారు. ఓకే, అలాగే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే బాడీ కంప్లీట్ అథారిటీస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఇండియా తరపున మనకి ఏది వచ్చినా సరే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండర్లోకే వెళ్తాయి. ఓకే, అలాగే ఈయనకి ఇంకొక పర్టికులర్ అధికారం కూడా ఉంటుంది అనమాట. దిస్ బాడీ హ్యాస్ ద పవర్. అంటే దిస్ బాడీ అంటే ఏంటి? ఎవరైతే ఇక్కడ టోటల్గా 15 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు, అలాగే సెక్రటరీ ఆఫ్ స్టేట్. అంటే ఈ బాడీ అనేటప్పుడు మనకి టోటల్గా ఈ 16 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక పవర్ అండ్ అథారిటీ ఉంటుంది. ఏంటి అని అంటే దే ఆర్ ద పీపుల్, దే ఆర్ హ్యావింగ్ ద క్యాపబిలిటీ ఆఫ్ సూయింగ్ అండ్ బీయింగ్ సూడ్. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సూయింగ్ అండ్ బీయింగ్ సూడ్ అంటే ఈ 16 మెంబర్స్ బాడీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇండియాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఏదైనా సరే ఇండియా టెరిటరీస్ రిలేటెడ్గా ఏదైనా ఇష్యూ కనుక జరిగింది అని అంటే అది వాళ్ళు ఈ పర్టికులర్ బాడీని ఆధారంగా చేసుకొని వాళ్ళు కోర్టులో కేసెస్ అనేవి వేయచ్చు అనమాట. సూయింగ్ అండ్ బీయింగ్ సూడ్ అంటే మరి 16 మెంబర్స్లో కూడా ఒకళ్ళు ఎవరైనా కనుక తప్పు చేశారనుకోండి, మరి వాళ్ళ మీద కూడా కేసు వేసే అధికారం ఉండాలి కదా. సో అలాగే వాళ్ళను కూడా కేసు వేసి కోర్ట్స్లో నించోబెట్టే అధికారం అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఈ బాడీకి ఆ పవర్ ఉన్నది. అంటే సూయింగ్ అండ్ బీయింగ్ సూడ్ అనే పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది మనకి సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఉన్న అధికారం. అంటే కంప్లీట్ పవర్స్ అనేవి ఎవరికి ఉన్నాయి? ఇప్పుడు మనకి ఇండియా తరపున సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరికి ఆన్సరబుల్? దిస్ పర్టికులర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో హీ ఈస్ కంప్లీట్లీ ఆన్సరబుల్ టు ద బ్రిటన్ గవర్నమెంట్ ఆర్ బ్రిటన్ గవర్నమెంట్కి ఆన్సరబుల్. ఈ బ్రిటన్ గవర్నమెంట్ ఎవరికి ఆన్సరబుల్? క్రౌన్కి ఆన్సరబుల్ అనమాట. ఓకే, ఇది ఒక సీక్వెన్స్లో మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఈ సెకండ్ బాడీ ఉన్నది కదా, ఇదేంటి? ఇది ఒక ఫస్ట్ బాడీ కింద మనం చూసుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా మన ఇండియాలోని ఒక పర్టికులర్ బాడీ ఉన్నది. ఏంటది? దట్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ఇది సెకండ్ బాడీ. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పర్సన్ ఎక్కడ ఉంటారు? హీఈస్ ప్రెసెంట్ ఇన్ ద బ్రిటన్, అంటే ఇంగ్లాండ్లో ఉంటారనమాట ఈయన. బట్ ఇండియాలో కూడా మరి ఉండాలి కదా ఎవరో ఒక రిప్రజెంటేటివ్. ఎవరికి? క్రౌన్కి. ఇండియాలోని కూడా క్రౌన్ ఎవరైతే ఉన్నారో, మరి క్రౌనే కదా రూల్ చేస్తున్నారని చెప్పాం. ఈ క్రౌన్ ఒక రిప్రజెంటేటివ్ బాడీని అపాయింట్ చేశారు, రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా కింద ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే ఇప్పుడు దీని పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అయితే ఏం లేదు. గుర్తుపెట్టుకోవడానికి ఏదో మనం బుర్ర చింపుకోవాల్సిన పని కూడా ఏం లేదు. ఏంటంటే ఇప్పటి వరకు ఏంటి మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఒక బాడీ ఉంది కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే బాడీ ఏదైతే ఉన్నదో బ్రిటన్ టెర్మినాలజీ ప్రకారం ఇతనికి ఒక అధికారం ఉంటుంది, ఒక పర్టికులర్ నేమ్ ఉంటుంది అనమాట. ఆ నేమ్కి ట్రాన్స్ఫర్ చేశారు. అదే ఏంటి అంటే దాన్నే మనం ఈ పర్టికులర్ బాడీని చేంజ్ చేశారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఏమని పిలవడం మొదలుపెట్టారు ఇప్పటి నుంచి? ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనే వర్డ్ని మనం వింటాం. అంటే ఇప్పుడు మనం ఎవరైతే నార్మల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ పర్టికులర్ వర్డ్స్ అనేవి చాలా కామన్గా వింటూ ఉంటారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కానీ లేదా వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని కానీ. అది మనకి ఏ యాక్ట్ ప్రకారం మార్చారు? ఇట్ వాస్ చేంజ్డ్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ప్రకారం మార్చారనమాట. అంటే ఈ పర్టికులర్ బాడీ ఏదైతే ఉన్నదో ఇక్కడ పెద్దగా మార్పులు అయితే ఏం చేయలేదు. వీళ్ళ పవర్స్లో కానీ అథారిటీస్లో కానీ వీళ్ళకి అల్టిమేట్ అథారిటీ అప్పుడు ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నదనమాట. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పేరుని వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద మార్చారు. అలాగే మార్చడంతో పాటు ఈయన మనకి ఏదైతే కౌన్సిల్ ఉన్నదో ఈ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నారనమాట. ఓకే, కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ సేమ్ అదే ఉన్నారు. అంటే కమాండర్ ఇన్ చీఫ్ అనే పర్సన్ ఉన్నారు. అలాగే వాటితో పాటు 4 మెంబర్స్ ఉంటారని చెప్పాం కదా ఇండియన్ కౌన్సిల్ మెంబర్స్. ఆ 4 మెంబర్స్ కూడా ఉన్నారు. సేమ్ ఈ కౌన్సిల్ మెంబర్స్ అంతా కలిపి వీళ్ళందరూ కలిపి టోటల్గా ఎంతమంది? ఈ 6 మెంబర్స్ బాడీ సేమ్ అలాగే ఉన్నది. వాళ్ళ ఫంక్షనింగ్ అంతా కూడా సేమ్ అలాగే ఉన్నదనమాట. ఇది ఈ పర్టికులర్ వైస్రాయ్ రిలేటెడ్గా మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని మాట్లాడుకున్నాం కదా. మరి ఫస్ట్ వైస్రాయ్ ఎవరు? ఫస్ట్ వైస్రాయ్ ఎవరు? ఎవరైతే మనకి లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద చార్టర్ యాక్ట్ 1853 ప్రకారం లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇప్పుడు కూడా సేమ్ ఆ బాడీ మారిందంతే. బట్ ఏదైతే పవర్ ఉన్నదో గవర్నర్ జనరల్కి సేమ్ అదే పవర్ వైస్రాయ్కి వచ్చినట్టు అప్పుడు ఎవరైతే మనకి లార్డ్ క్యానింగ్ అనే పర్సన్ లాస్ట్ గవర్నర్ జనరల్ కింద వర్క్ చేశారో సేమ్ అదే పర్సన్ని ఫస్ట్ వైస్రాయ్ కింద అపాయింట్ చేశారనమాట. అతని పేరేంటి? లార్డ్ క్యానింగ్. హీ ఈజ్ ద
ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ రెండు బాడీస్ కూడా కొత్త ఆఫీసెస్ కింద సెటప్ చేశారు. ఓకే, పాత కంపెనీ రూల్లో ఏదైతే బాడీ ఉన్నదో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని వాటిని అబాలిష్ చేసేసి ఆ పవర్స్ అన్నీ కూడా సేమ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఇచ్చారు. సేమ్ ఈ గవర్నర్ జనరల్ బాడీ ఏదైతే ఉన్నదో దాన్నే వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద మార్చారనమాట. ఫస్ట్ పర్సన్ ఎవరిక్కడ? లార్డ్ స్టాన్లే, సెక్రటరీ ఆఫ్ స్టేట్. లార్డ్ క్యానింగ్ అనే పర్సన్ మనకి ఎవరు? వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సీక్వెన్స్ అనేది గుర్తుపెట్టుకోవడం ఎంతకైనా ఉన్నదనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకునేటప్పుడు ఏంటంటే దట్ ఈస్ దిస్ యాక్ట్ మేడ్ నో ప్రొవిజన్స్ ఫర్ సెపరేట్ ఫంక్షన్స్. అంటే దాని అర్థం ఏంటి? ఏదైతే మనం లాస్ట్ ఇప్పటి వరకు మాట్లాడుకున్నామో యూనిటరీ సిస్టమ్ అంటే సెంట్రలైజ్డ్ గవర్నమెంట్, ఇక్కడ కూడా నో ప్రొవిజన్స్ ఫర్ సెపరేట్ ఫంక్షనింగ్ అనేది దేనికి లేదనమాట. అంటే యూనిటరీ అంటే కంప్లీట్ సెంట్రలైజేషన్ అనేది ఉన్నది. యూనిటరీ ఆర్ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అనేది కొనసాగిందనమాట. సెంట్రలైజ్డ్ గవర్నమెంట్. ఓకే, ఈ పవర్స్ అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అంటే దీస్ పవర్స్ ఆర్ దేర్ విత్ ఇన్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వీళ్ళే కంప్లీట్గా అన్ని రకాల పవర్స్ అంటే లెజిస్లేటివ్ ఫంక్షన్స్ సేమ్, అలాగే మనం ఇందాక లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, అలాగే రెవెన్యూ రిలేటెడ్ ఫంక్షన్స్, నెక్స్ట్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంటున్నాం కదా సేమ్ ఈ ఫంక్షనింగ్ అంతా, అలాగే సివిల్ రిలేటెడ్ ఫంక్షనింగ్ కానీ లేదా మిలిటరీ రిలేటెడ్ ఫంక్షనింగ్ కానీ ఇలాగ అన్ని ఫంక్షనింగ్కు కూడా హెడ్ కింద ఉండేది ఇక్కడ మనకి వైస్రాయ్ అండర్లోనే ఉన్నది. సెపరేట్ ప్రొవిజన్స్ అనేవి ఏవీ కల్పించలేదనే పాయింట్ని ఈ పర్టిక్యులర్ యాక్ట్ ఏదైతే ఉన్నదో మళ్ళీ స్పష్టంగా చెప్పిందనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అపాయింట్మెంట్ ఆఫ్ ద వైస్రాయ్ అండ్ గవర్నర్స్ ఆఫ్ ప్రొవిన్స్ అని అన్నారు. ఓకే, అపాయింట్మెంట్ ఆఫ్ వైస్రాయ్ అండ్ గవర్నర్స్ ఆఫ్ ద ప్రొవిన్స్. ఈ అపాయింట్మెంట్ అనేది ఎవరిస్తారు మనకి? మనం మాట్లాడుకున్నాం కదా ఈ అపాయింట్మెంట్ అనేది ఎవరిస్తారు అని. ఇట్ వాస్ గివెన్ బై ద బ్రిటన్ క్రౌన్. అంటే బ్రిటిష్లోని ఎవరైతే క్రౌన్ బాడీ ఉన్నారో వాళ్ళే ఇస్తారు. అంటే క్వీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అపాయింట్మెంట్ అనేది ఇస్తారన్నమాట. ఎవరెవరికి? గవర్నర్స్ ఆఫ్ ద ప్రొవిన్స్ అండ్ అలాగే వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద ఎవరినైతే అపాయింట్ చేస్తున్నారో వాళ్ళకి. అలాగే మనకి లాస్ట్ క్లాస్లోని చార్టర్ యాక్ట్ 1853 ప్రకారం సివిల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ పెట్టాలి అని మాట్లాడుకున్నాం. అప్పుడు ఆ సివిల్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నాయో ఇండియన్ సివిల్ సర్వీస్ అంటాం కదా, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ సివిల్ సర్వీస్ అనేది మనకి కంపెనీ రూల్ ఏదైతే ఉన్నదో అప్పటి వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో హెడ్ కింద ఎవరు ఉన్నారు? మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు. అంటే వాళ్ళు టేక్ ఓవర్ చేసేవారు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనకి అధికారం మారిందో, క్రౌన్ రూల్లోకి వచ్చిందో ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేది అథారిటీ ఎవరికి మారింది? దిస్ అథారిటీ వాస్ చేంజ్డ్ టు బ్రిటన్ క్రౌన్. అంటే బ్రిటన్ క్రౌన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ అథారిటేటివ్ బాడీ కింద మారారనమాట. ఎవరికి? ఇండియన్ సివిల్ సర్వీసెస్కి మారింది. బట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటన్ క్రౌన్లోని ఇక్కడ వైస్రాయ్కి అధికారం ఇచ్చారనమాట. వైస్రాయ్కి. ఓకే, దే ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ టు కండక్ట్. అంటే వైస్రాయ్కి అధికారం ఎలాగొచ్చింది? దిస్ వైస్రాయ్కి అధికారం రావడానికి ఇంకొక బాడీ ఉన్నది కదా మధ్యలో మనకి, సెక్రటరీ ఆఫ్ స్టేట్. అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే కదా మరి ఇండియాని రిప్రజెంట్ చేయాలి బ్రిటన్ క్రౌన్లోని. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే బాడీ వీళ్ళు రిక్రూట్మెంట్ కానీ అపాయింట్మెంట్ కానీ లేదా ట్రైనింగ్ కానీ వీళ్ళందరికీ ఓపెన్ సిస్టమ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయినా అవ్వచ్చు, లేదా అపాయింట్మెంట్ అయినా అవ్వచ్చు, లేదా ట్రైనింగ్ అయినా అవ్వచ్చు. అంటే ఎవరికి ఇవ్వాలి అనే పాయింట్ కూడా మనం దృష్టిలోకి తీసుకుంటే ఈ సివిల్ సర్వీసెస్ అనేది ఇప్పుడు కంప్లీట్గా ఏంటి అని అంటే ఒక బ్రిటన్ క్రౌన్ అండర్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉన్నదో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1858 ఏదైతే ఉన్నదో ఇందులోని ఇప్పుడు మనం చెప్పుకొని వచ్చిన ప్రొవిజన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఫస్ట్ ఇదేంటి మనకి యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పామంటే కంప్లీట్గా కంపెనీ రూల్ ఎండ్ అయిపోయి క్రౌన్ రూల్ చేతిలోకి వచ్చింది అని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి? డ్యూయల్ గవర్నమెంట్ సెటప్ అనేదాన్ని కంప్లీట్గా అబాలిష్ చేశారంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే బాడీ ఏదైతే ఉన్నదో ఇంకా ఆ సిస్టమ్ అనేది ఉండదు. ఎప్పుడైతే మనకి థర్డ్ ప్రొవిజన్ కింద మనం ఏమని మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే మనకి డ్యూయల్ గవర్నమెంట్ సెటప్ అనేది ఎండ్ అయిపోయిందో న్యూ ఆఫీసెస్ అనేవి ఏర్పాటు చేయాలి కదా. సో అలాగే ఏర్పాటు చేసిన బాడీలోని ఒకటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే బాడీని ఏర్పాటు చేశారు. అలాగే సెకండ్ బాడీ ఏంటి మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో దాన్నే మార్చి వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద మార్చారు. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పర్సన్ ఎక్కడ ఉంటారు? ఇంగ్లాండ్లో ఉంటారు. ఈయనెవరు? క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ద బ్రిటన్ గవర్నమెంట్ కింద మాట్లాడుకోవచ్చు. అలాగే వైస్రాయ్ ఎక్కడ ఉంటారు? ఇండియాలోనే ఉంటారనమాట. ఓకే, ఈ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో హీ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ అండ్ ఆన్సరబుల్ టు సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో హీ ఈస్ కంప్లీట్లీ ఆన్సరబుల్ టు బ్రిటన్ గవర్నమెంట్. ఈ బ్రిటన్ గవర్నమెంట్ ఎవరికి ఆన్సరబుల్? దే ఆర్ కంప్లీట్లీ ఆన్సరబుల్ టు ఎవరైతే మీదన క్రౌన్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ 15 మెంబర్స్ కౌన్సిల్
అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నది కదా, వీళ్ళలోని ఇంకొక బాడీ ఉన్నది, ఏంటది 15 మెంబర్ కౌన్సిల్ బాడీ ఉన్నది. వీళ్ళందరికీ కూడా చైర్మన్ కింద ఎవరు ఉంటారు అని అంటే దట్ ఈస్ నన్ అదర్ దెన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. అలా వచ్చిన ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు? లార్డ్ స్టాన్లీ అనే పర్సన్ ఉన్నారని చెప్పాం. ఓకే, అలాగే ఈ పర్టికులర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ వైస్రాయ్ బాడీ ఇదంతా కూడా సేమ్ ఇంతకుముందు ఎలాగ ఉన్నది ఇప్పుడు కూడా అలాగే ఉన్నది, పెద్ద చేంజ్ ఏమీ లేదు. ఫస్ట్ వైస్రాయ్ని ఎవరైనా అడిగారు అనుకోండి దట్ ఈస్ లార్డ్ క్యానింగ్ అని మాట్లాడుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ యాక్ట్ ప్రకారం నో సెపరేట్ ప్రొవిజన్స్, అంటే సెపరేట్ ప్రొవిజన్స్ ఏవి మెన్షన్ చేయలేదన్నమాట. ఇంతకుముందు ఎలాగైతే సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఉన్నదో సేమ్ ఇప్పుడు కూడా అలాగే సెంట్రలైజ్డ్ అథారిటీ అనేది మనకి వైస్రాయ్కి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మా ఏమని మాట్లాడుకున్న అపాయింట్మెంట్స్ అనేవి ఇచ్చారని చెప్తున్నాం కదా. ఎవరిస్తారు అపాయింట్మెంట్ అనేది? బ్రిటన్ క్రౌన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అపాయింట్మెంట్స్ అనేవి ఇస్తారు. ఎవరెవరికి ఇస్తారు? దే విల్ గివ్ ద అపాయింట్మెంట్ టు ద వైస్రాయ్. అండ్ అలాగే మనకి ఇంకొక బాడీ ఏంటి, ఎవరైతే గవర్నర్స్ ఉన్నారో ప్రొవిన్సెస్లో వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ అనేది బ్రిటన్ క్రౌన్ ఇస్తారు. అలాగే కంపెనీ ఇంతకు ముందు మనకి ఇండియన్ సివిల్ సర్వీసెస్ అథారిటీ అనేది చూసుకునేది, ఇప్పుడు అథారిటీ అనేది ఎవరికి మారింది? ఇట్ వాజ్ చేంజ్ టు బ్రిటన్ క్రౌన్. ఈ బ్రిటన్ క్రౌన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అథారిటీ ఎవరికి ఇచ్చారు? సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఇచ్చారనమాట. అంటే సివిల్ సర్వెంట్స్ ఎవరు అపాయింట్ అయినా సరే, రిక్రూట్ అయినా సరే, ట్రైనింగ్ ఎవరైనా చేయాలనుకున్నా ఈ అథారిటీ ఎవరి చేతిలో ఉంటుంది? ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేతిలో ఉంటుంది అనమాట. అలాగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది 1858 ప్రకారం స్టార్ట్ అయ్యింది. సో ఇక మీదటి నుంచి నెక్స్ట్ వచ్చే యాక్ట్స్ అన్నీ కూడా క్రౌన్ రూల్ అండర్లోకి వస్తాయన్నమాట. అలాగే ఎగ్జామ్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నా సరే ఈ పర్టికులర్ టాపిక్స్ అన్ని స్టెప్ బై స్టెప్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వీడియో మీరు చూసుకున్నట్టయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, థ్యాంక్ యూ.